పెద్దపల్లి జిల్లాలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గూడ్స్ రైలు యొక్క 11 బోగీలు పట్టాలు తప్పాయి. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ దగ్గర ఘజియాబాద్కి వెళ్తోంది గూడ్స్ ట్రైన్. స్టీల్ లోడ్ని తీసుకెళ్తోంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. లోకో పైలట్ అండ్ గార్డ్ సురక్షితంగా ఉన్నారు. కానీ 11 బోగీలు పట్టాలు తప్పడం వల్ల రైలు పూర్తిగా పక్క పొరిగిపోయింది. ఇక పలు రైళ్ల రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాకపోకలు పునరుద్ధరించడానికి 24 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక వెంటనే మరమ్మతులు కొనసాగిస్తున్నారు. ఇటు గూడ్స్ రైలు ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరా తీశారు. 3 రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయని చెప్తున్నారు అధికారులు. ఇక పెద్దపల్లి రామగుండం మార్గంలో అయితే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రైల్వే ట్రాక్ త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రైల్వే అధికారులు. రైట్, మా ప్రతినిధి సంపత్ ఉన్నారు వివరాలు ఇచ్చేందుకు. సంపత్, అప్డేట్ ఏంటి? తొందరగానే ట్రాక్ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోందా? రైల్వే ట్రాక్ మరమ్మతులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి రైలు నడిచే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పటికీ అక్కడికి యంత్రాలు చేరుకునేది. ప్రధాన రైల్వే ట్రాక్ అయితే చెన్నై టు ఢిల్లీ కారణంగా చాలా రైళ్ల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. ఇటు పెద్దపల్లి రైల్వే స్టేషన్ తో పాటు రామగుండం రైల్వే స్టేషన్ లో పలు రైళ్లను కూడా నిలిపివేశారు. అదేవిధంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైల్వే శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కూడా చర్యలైతే తీసుకున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఓవర్లోడ్ కారణంగా ఐరన్ తరలిస్తున్న సమయంలో అక్కడ ట్రాక్ పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు అయితే పట్టాలు తప్పినట్టు మనకు సమాచారం అందుతుంది. వెంటనే ఈ సమాచారం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులైతే చేపడుతున్నారు. కానీ కనీసం 4-5 గంటలు మాత్రం ట్రాక్ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు చెప్పారు. ఎందుకంటే ప్రధాన ట్రాక్ కాబట్టి ముందుకు వెళ్లే పరిస్థితి ఎక్కడికక్కడ పూర్తిగా రైల్వేలను నిలిపివేస్తున్నారు. ఇటు కాజుపేట నుంచి వచ్చే రైళ్లను కూడా పెద్దపల్లి దగ్గర నిలిపివేస్తున్నారు. అదేవిధంగా ఇటు మంచిర్యాల నుంచి వస్తున్న రైళ్లను కూడా రామగుండం దగ్గర కూడా నిలిపివేసిన పరిస్థితి కనబడుతుంది. కొన్ని రైళ్లను కూడా చాలా స్లోగా నడిపించుకునే పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఏముంది. ఎందుకంటే కొంత అర్ధరాత్రిన పనులకు కొంత అంతరాయం అయితే ఏర్పడింది. తెల్లవారుజామున 6 గంటల నుంచి కూడా పనులను మాత్రం వేగవంతంగా చేస్తున్నారు రైల్వే శాఖ సిబ్బంది. రైట్ సంపత్.